మన తెలుగులో దాదాపు 25-30 మంది హీరోలు ఉన్నారు. కానీ మన రామ్ చరణ్ గారికి, అల్లు అర్జున్ గారికి అస్తమాట్లు పోటీ అయితే పడుతూనే ఉంటుంది. అండ్ ఫ్యాన్స్ మధ్యలో కూడా పోటీ పడుతూనే ఉంటుంది. చాలామందికి డౌట్ ఉంటుంది వీళ్ళిద్దరిలో టాప్ ఎవరని. అది ఈ వీడియోలో నేనైతే తేల్చేస్తాను. నువ్వైతే చివరి వరకు చూస్తే కానీ నీకు అర్థం కాదు. నెంబర్ 1 వచ్చేసి మన రామ్ చరణ్ గారి గురించి అయితే మాట్లాడుకుందాం. ఈయన తీసినవి జస్ట్ 15 మూవీసే. 15 మూవీస్కి 3,300 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసినాయి ఆ మూవీస్. అండ్ త్రిబుల్ ఆర్ తర్వాత మన రామ్ చరణ్ గారిని అయితే గ్లోబల్ స్టార్ అనడం మొదలుపెట్టారు. అండ్ రామ్ చరణ్ గారు లైనప్స్ చూసుకుంటే జూన్ 25th అయితే పెద్ద మూవీ రిలీజ్ ఉంది కదా. ఆ రిలీజ్తో రామ్ చరణ్ గారు అయితే అన్ని రికార్డ్స్ని లేపేస్తారు. ఇదైతే సిద్ధమైపోండి మామ మీరందరూ. అండ్ రిలీజ్ డేట్ అయితే లాక్ అయిపోయింది కాబట్టి ఆ డేట్ మూవీ అయితే వచ్చేయబోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది దాదాపు. జస్ట్ సాంగ్ అయితే ఉంది. ఆ సాంగ్లో 4 హీరోయిన్స్ అయితే ఉండబోతున్నారంట. మీకు ఏమనిపిస్తుందో జస్ట్ కామెంట్ అయితే వదలండి. రామ్ చరణ్ గారు తక్కువ మూవీస్ అయినా బడ్జెట్ చాలా ఎక్కువ కలెక్ట్ చేసిందని చెప్పాలి మూవీ. అండ్ ఈయన తీసిన ప్రతి మూవీ బ్లాక్ బస్టరే. మగధీర మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. అండ్ నెంబర్ 1 మూవీ చిరుత మూవీ చాలా ఎక్కువ కలెక్ట్ చేసింది. అక్కడి నుంచి ఈయన స్టార్టింగ్ అయితే అయింది. మీకు ఏమనిపిస్తుందో జస్ట్ కామెంట్ వదలండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన అల్లు అర్జున్ గారు. అండ్ అల్లు అర్జున్ గారు లైనప్స్ చూసుకుంటే ఇప్పుడు A22 మూవీ ఉంది. ఆ మూవీ నేమ్ వచ్చేసి రాక. ఈ మూవీ తర్వాత A23 ఉంది. A23 వచ్చేసి లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్ అయితే రాబోతుంది. ఈ లైనప్స్ అయితే ఇవి. అండ్ ఈయన కలెక్ట్ చేసిన మూవీస్, ఈయన తీసిన మూవీస్ చూసుకుంటే 22 మూవీస్. 22 మూవీస్కి 3,500 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. రామ్ చరణ్ గారు జస్ట్ 15 మూవీస్కి 3,300 కోట్లు కలెక్ట్ చేస్తే అల్లు అర్జున్ గారిది వచ్చేసి 22 మూవీస్కి 3,500 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇక్కడే మీకు అర్థమైపోద్ది టాప్ 1 హీరో ఎవరు. తక్కువ మూవీస్ తీసి ఎక్కువ కలెక్ట్ చేశారు మన రామ్ చరణ్ గారు. నేను వచ్చేసి నా దృష్టిలో రామ్ చరణ్ గారు అయితే గ్రేట్ అనుకుంటున్నాను. ఎందువల్ల కూడా చెప్తాను. రామ్ చరణ్ గారు వచ్చేసి చాలా మంచి వ్యక్తి. అండ్ అల్లు అర్జున్ గారు కూడా మంచి వ్యక్తి అనుకోండి. మూవీస్ చూసుకుంటే తక్కువ మూవీస్ కాబట్టి ఎక్కువ కలెక్ట్ చేసింది కాబట్టి నేను రామ్ చరణ్ గారు అనుకుంటున్నాను. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఈయన అల్లు అర్జున్ గారు వచ్చేసి నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్స్ అయితే చాలా వాటికైతే సైన్ అయితే చేశారు. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకు అనిపించింది, నా ఒపీనియన్ నేను చెప్పాను. మీకు ఎవరు టాప్ 1 అనిపిస్తుందో కామెంట్ చేయండి.